అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారోగెంట్ 89వ భాగం. రచయిత వనజ గారు. క్రిష్ కూడా తన ఫోన్ చూసుకుంటూనే ఒక చెవి నాన్న గొంతు మీద వేసి పెట్టాడు. ఏం చెప్తాడా అన్న క్యూరియాసిటీతో. అప్పుడే ఆ ఇంటి ముందు నిలబడిన శాస్త్రి గారు శ్యామల లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంటే ఆ రోజు స్కూల్లో అని ప్రకాష్ గారు అలా స్టార్ట్ చేయగానే లోపలికి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్న శాస్త్రి గారు కమల అక్కడే ఆగిపోయారు. శ్యామలేమో ఇప్పుడేంటి మీరిక్కడే నిలబడి ఆయన చెప్పే భారతం అంతా వినాలా? ఏం అవసరం లేదు. మనము లోపలికి వెళ్తే సరిపోతుంది. ఆ తర్వాత నా చిన్న కూతురిని కూడా పిలవాలని అంది. అదంతా ఏమీ చిన్న కూతురి మీద ప్రేమ కాదు. అన్నయ్య ఇంటికి పోవాలని ఆమె అలా ఉపయోగించుకుంటుందని అర్థం చేసుకున్న శాస్త్రి గారు అసలు తన చెల్లెలి ప్రేమ ఎలా మొదలైందో తెలుసుకోవాలనుకుంటూ కొంచెం ఆలస్యమైతే ఏం కాదులే శ్యామల ఇక్కడే ఉండని చెప్పగానే ఏంటి నిలబడాలా నేను అని అంది. చెట్టు కింద వేసిన మంచం చూసింది. అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టి ఇప్పుడు వినపడుతోందిగా అని చెప్పడంతో ఏమైనా బావుందా ఇది? దొంగచాటుగా కూర్చోవడం అని ఆమె అంటున్నంతలో శాస్త్రి గారు ఒక సీరియస్ లుక్ ఇవ్వగానే సైలెంట్ అయిపోయింది. ప్రకాష్ గారు స్కూల్లో అని చెప్పగానే ఎగ్జైట్ అయిన త్రిపుత అంటే మావయ్య గారు మీకు మా అత్తయ్యతో స్కూల్లోనే లవ్ కుదిరిందా అని అడగటంతో నాకు ముందు బంధం ఏర్పడింది మీ అత్తయ్యతో కాదమ్మా మీ నాన్నగారితో అని చెప్పి మొదలుపెట్టారు ఆయన క్లారిటీగా. మీకు నేను స్టోరీ చెప్తాను రండి. అగ్రహారంలో అప్పటికే స్కూల్ లేదు. ఆ చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న ఊర్లకి ఒకటే చోట మండలం స్కూల్ ఉండటంతో అందరి పిల్లలు అక్కడికి వెళ్ళేవారు. క్లాస్ తక్కువ ఉన్న వాళ్ళనైతే అసలు స్కూల్ లోపలికి కూడా రానిచ్చేవారే కాదు. ప్రకాష్ గారు ఏమీ క్యాస్ట్ తక్కువ మనిషి కాదు కాబట్టి స్కూల్లో అందరితో పాటే కూర్చొని చదువుకునేవాడు. ఒక్కడే కొడుకు. ఇద్దరు అమ్మా నాన్న. పొలం మీద వచ్చిన డబ్బులతో అతన్ని తమకు ఉన్నంతలోనే మహారాజులాగే చూసుకునేవారు. అప్పుడే పిల్లోడికి పరిచయం అయ్యారు ఒక పిల్లాడు. తన క్లాసులో గుండు చేయించుకొని చిన్న పిల్లక వెనకాల అలాగే ఉన్నించుకొని అతను చూసి కొంతమంది నవ్వడంతో ప్రకాష్ అతని పక్కన కూర్చొని అందరూ నవ్వుతున్నారు. రేపటి నుంచి పిలక తీసేయ్ ఉట్టి గుండుతోనేరా అని చెప్తే లేదు తీయకూడదు మా అమ్మ చెప్పింది. ఇది ఇక మీదట ఇలాగే పెట్టుకోవాలంట అని చెప్పగానే ప్రకాష్కి కూడా ఏమీ తెలియదు కాబట్టి అవునా అయితే నేను కూడా మా అమ్మని అడుగుతాను అలా చేయించమని. అప్పుడు నీకు నేను తోడు ఉండొచ్చు కదా అని చెప్పగానే శాస్త్రి గారికి అప్పట్లో ఆయనతో స్నేహం ఒక్కసారికి అలా కుదిరిపోయింది. ఇంటికి వెళ్ళిన ప్రకాష్ శాస్త్రి ఎలా చేయించుకున్నాడో అలానే తల్లికి చెప్పి కావాలి అని అంటూ మారం చేస్తుంటే ఆమె అతనికి అర్థమయ్యేలాగా మనం గుడికి వెళ్తాం కదా అక్కడ మన పేరు మీద పూజలు చేస్తారు కదా వాళ్ళని పూజారులు అంటారు. వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచే అలా ఉంటారు అని ఆమె క్లియర్గా చెప్పడంతో ఓహో అవునా అని అన్నాడు ప్రకాష్. ఆమె అవునంటూ అతనికి అన్నం తినిపిస్తూ అన్ని వివరాలు చెప్తూ శాస్త్రిని చటుక్కున ఒక మాట కూడా అనకు అని మంచి చెడ్డ చెప్తూ ప్రకాష్కి అన్నం తినిపించింది. అప్పుడు వాళ్ళు 3వ క్లాస్. సరే అమ్మా అని అంటూ బుద్ధిగా తలూపిన ప్రకాష్ మరుసటి రోజు స్కూల్కి వెళ్ళాక అందరికంటే ముందు శాస్త్రితోనే ఫ్రెండ్షిప్ చేశాడు. అలా వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ 2 సంవత్సరాల పాటు సాగింది చాలా బాండ్తో. ఆ తర్వాత శాస్త్రి తన ఇద్దరు చెల్లెల్ని స్కూల్కి తీసుకుని రావడంతో వాళ్ళకు కూడా ప్రకాష్ త్వరగానే అలవాటు పడిపోయాడు. కమలేమో అన్నయ్యతో పాటు ప్రకాష్ని కూడా అన్నయ్య అని అంటూ ఉండేది. త్రిపుర మాత్రం అసలు అలా పిలవకుండా ప్రకాష్ ప్రకాష్ అని తిరిగేది. శాస్త్రి గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె వినేదే కాదు. అప్పుడు ఆమె కూడా అతని ఫ్రెండ్ లాగే చూస్తోంది. అతను కూడా సర్లే పిలవకపోతే పోనీ నేనేం సొంత అన్నయ్యని కాదు కదా అని లైట్ తీసుకున్నాడు. అప్పటికే 7వ క్లాస్లో చదువుతున్న శర్మ గారు మాత్రం వీళ్ళతో నాకెందుకంటూ స్కూల్కి రాని తన చెల్లెలకి ఇంట్లోనే తను నేర్చుకుంది కొంచెం నేర్పిస్తూ బిజీగా ఉండేవారు. ఆయన స్కూల్ వయసు అయిపోయేసరికి తండ్రి మరణించడంతో ఆయన స్థానంలోకి వెళ్తూ ఇంకా పై చదువులు చదవలేక ఇంటర్ కూడా ఓపెన్గా కట్టి గుళ్ళో పూజారైపోయారు శర్మగారు. అనారోగ్యంలో ఉన్న తల్లిని శ్యామల్ని చూసుకుంటూ ఉంది. తాను లేడు, తనకి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి శర్మగారికి 15 ఏళ్ల వయసుకే ఇంటి ఆధిపత్యం మొత్తం అతని చేతుల్లోకి చేరిపోయింది. అప్పటికే ఆయన ఉన్నది అడల్ట్ ఏజే కాబట్టి చూసినవని నమ్మి తన పంతమే నెగ్గాలనుకునే ఫీలింగ్ అయింది. దాన్ని తిప్పికొట్టేవాళ్ళు లేక ఆ పంతం మొండితనం అలాగే కంటిన్యూ అవుతూ ఇప్పుడు ముసలోళ్ళైనా కూడా అంతే ఉన్నారు. శాస్త్రి ఇంకా ప్రకాష్ వాళ్ళు 10th క్లాస్ అయిపోయాక ఇంటర్ కోసం ఇంకొంచెం దూరం ఉన్న కాలేజీకి వెళ్ళారు. అప్పుడు ఇద్దరు అక్క చెల్లెలు మాత్రమే స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండేవారు. అప్పటికే ప్రకాష్ గారి అమ్మ నాన్న పొలం చేతికి అందకపోవడంతో లోన్ కట్టకపోవడం వల్ల దాన్ని బ్యాంకు వాళ్ళు జప్తు
జప్తు చేసుకునేసరికి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఒక్కడే ఉన్నారు. అయినా కూడా వీళ్ళిద్దరి స్నేహం అస్సలు చెడలేదు. ఇంకా అంతకంతకు బిగుసుకుంది. ఒకరోజు పని మీద ఆయన టౌన్‌కి వెళ్ళాడు. చెల్లెలు రెండవ నెల పెద్ద మనిషి అవడంతో త్రిపుర కమలను ఇంట్లోనే వదిలేసి తనొక్కడే స్కూల్‌కి వచ్చింది. అప్పుడు ఆమె 9వ తరగతి చదువుతుంది. ఆటో స్టాప్‌లో నిలబడి అగ్రహారానికి వెళ్ళే ఆటో కోసం వెయిట్ చేస్తుండగా కొంతమంది ఆకతాయిలు అమ్మును అల్లరి చేయడం మొదలుపెట్టారు. సరుకుల కోసం వెళ్ళిన ప్రకాష్ వాళ్ళని చూసి అయ్యో! త్రిపురలాగా ఉంది కదా! అని అంటూ ముందుకు వెళ్ళేసరికి ఒకడు ఆమె వేసుకున్న చున్నీని పట్టి లాగడం, అది చిరిగిపోవడం వెంటనే జరిగితే ఇంకా కొంచెం దూరంలో ఉన్న ఆమెను ఫాస్ట్‌గా చేరుకున్నాడు ప్రకాష్. అక్కడున్న ఇద్దరు ముగ్గురిని కొట్టి త్రిపురని కాపాడాడు. సేద్యం చేస్తున్న చేతులు కాబట్టి గట్టిగా ఉండడంతో వాళ్ళకి దెబ్బలు బాగానే పడి భయపడి పారిపోయారు. లంగా ఓణి వేసుకున్న ఆమె ఓణి చెరిగిపోవటంతో ఇబ్బందిగా కదులుతూ ఉంటే త్రిపుర నీకేమీ సమస్య లేకపోతే మా ఇల్లు మీ ఇంటికంటే దగ్గరే కదా! ఒక పైట తీసుకొని వస్తాను మార్చుకుందువు గాని అని చెప్పి ఆమె మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అంగట్లోకి వెళ్ళి కంటికి కనపడిన బయటకి తీసుకొని తన సైకిల్ మీద ఆమెను ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ గదిలోకి వెళ్ళి ఇది మార్చుకో అని చెప్పి కవర్‌ని ఆమె చేతికిచ్చి లోపలికి వెళ్ళగానే ఈయన సాయంత్రం వంట కోసం సిద్ధం చేసుకుంటూ, చేతులు కాల్చుకుంటూ తెచ్చుకున్న సరుకుల్ని సర్దుకుంటూ ఉన్నాడు. కవర్ ఓపెన్ చేసిన త్రిపురకు మధురాకు పచ్చ పమిట అక్కడక్కడ అద్దాలు ఉండి, చివర్లో లేన్ కూడా ఉండేసరికి అది చాలా నచ్చింది. వెంటనే దాన్ని కట్టుకొని పాత పవిట ఆ కవర్‌లోనే వేసేసి బయటకొచ్చేసరికి పొయ్యి మీద అన్నం వండలేక అవస్థలు పడుతున్నాడు ప్రకాష్. మీరు తప్పుకోండి. నేను చేస్తానని ఆమె అంటే పర్లేదు. నీకెందుకు శ్రమ? మార్చుకున్నావా? ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అగ్రహారం వెళ్ళే ఆటోలు దొరుకుతాయి వెళ్ళిపో. జాగ్రత్త అని అతను చెప్తూ ఉంటే కోపం వచ్చిన త్రిపుర వెళ్ళి అతని భుజంతోనే పక్కకి తోసేసి అతను చేస్తున్న వంటలో ఆమె తలదూర్చింది. త్రిపుర నువ్వు ఇంటికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. ఇంటి దగ్గర మీ అమ్మ వాళ్ళు కంగారు పడుతుంటారు అని ఆయన చెప్తున్నా కూడా వినకుండా అన్నం వార్చేసి టమాటా రసం పెట్టేశాక వడియాలు వేయించి పక్కన పెట్టి అతని కాలర్ పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి ఏంటి 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. అయినా నాకు మనసులో ఏముందో మీకు అర్థం కాలేదా అని అడగటంతో మనసులోన ఏముందని ఆయన తింగరిగా అడగటంతో కౌగిలించుకుంది త్రిపుర. భయపడిపోయిన ప్రకాష్ త్రిపుర వద్దు తప్పు చిన్నపిల్లవి అనుకుంటున్నావా ఏంటి? వెళ్ళు ముందు ఇంటికి అని చెప్పడంతో ఆయన బుగ్గకు ముద్దు పెట్టి నేనేం చిన్నపిల్లని కాదు. మీరే నన్ను అలా చూస్తున్నారంటూ కొంచెం దూరం వెళ్ళి నిలబడేసరికి ఆమె పైనుంచి కింద వరకు చూస్తూ ప్రకాష్‌కి త్రిపుర ఎక్కడ పెరిగిందో అర్థం చేసుకుంటూ ముఖం పక్కకు తిప్పేసుకొని ఆయనే చెంప మీద 2 కొట్టుకుంటూ ఇదసలు కరెక్ట్ కాదు వెళ్ళు త్రిపుర అంటూ బలవంతంగా ఆమెను గేటు బయటికి దాటించాడు. ఇప్పుడు పంపిస్తున్నారు కానీ ఏదో ఒక రోజు మీ ఇంట్లో దీపం పెట్టేది నేనే అని అరుస్తున్నా కూడా ఎవరైనా వింటారేమో అని కంగారుగా అటు ఇటు చూస్తూ కోపంగా ఆమెను చూసి లోపలికి వెళ్ళిపోయాడు. కొంచెం దూరం వెళ్ళిన ఆమె ఒక మందారం చెట్టు వెనకాల దాక్కుంది. లోపలికి వెళ్ళిన ప్రకాష్ అసలు ఈ పిల్ల పోయిందా లేదా? ఎలా వెళ్ళిందో పాపం కనపడకుండా వెళ్లి చూసొద్దాం అనుకుంటూ గేట్ తీసుకొని కొంచెం దూరం నడవగానే అతని మందారం చెట్టు వెనక నుండి నవ్వుతూ చూస్తున్న త్రిపుర కనిపించగానే ఒక పక్క సిగ్గు, ఇంకో పక్క కోపం ముంచుకొచ్చేసి ఆమె చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళి ఆటో స్టాండ్ దగ్గర వదిలిపెట్టాడు. ఇక అందరూ ఉన్నారు అని మారం చేయకుండా సైలెంట్‌గా ఆటో ఎక్కి వెళ్తూ అప్పుడప్పుడు చూస్తున్న పాత సినిమాల ప్రభావంతో ప్రకాష్‌కి కన్ను కొట్టి వెళ్ళిపోయింది. త్రిపుర ఆమె ఫీలింగ్స్ తెలిసినప్పటి నుంచి దూరం పెట్టాలా? లేదంటే దగ్గరవ్వాలా? అసలు దగ్గరనే ఆప్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణులు. మేము మామూలోళ్ళం. అసలెలా పొంతన కుదురుతుంది? శాస్త్రికి చెప్దామా? వద్దులే బాగున్న స్నేహం చెడిపోతుందేమో అని అనుకుంటూ కొన్ని రోజులు దూరం పెడితే ఆమె బాగైపోతుందిలే అనుకున్నాడు ప్రకాష్. ఆయన టైం బాగోక ఆ నెలలోనే శాస్త్రి గారి పుట్టినరోజొచ్చింది. ఇన్ని రోజులు ఆమెకసలు ఎదురు పడకుండా దూరం వెళ్ళగలిగాడు కానీ, ప్రతి సంవత్సరం శాస్త్రి పుట్టినరోజుకి తనొక జత బట్టలు తీపించి పొద్దున్నే మిఠాయి తినిపించడం అలవాటున్న ప్రకాష్ ఫాస్ట్‌గా వచ్చేయాలనుకుంటూ తనకు సరుకులకు సరిపోగా మిగిలిన డబ్బులతోనే శాస్త్రి కోసం మంచి ప్యాంటు, షర్ట్ తీసుకొని ఊర్లోకి కొత్తగా వచ్చిన మద్రాస్ హల్వా తీసుకొని శాస్త్రి గారింటికి బయలుదేరాడు. అసలు త్రిపుర కంట పడకూడదనుకుంటూ. కానీ త్రిపుర గారి టైం చాలా బావుంది కాబట్టే బయట ముగ్గేస్తున్న ఆమె ప్రకాష్‌ని చూసి ఏంటి మా ఇంటి వైపుకొచ్చారు నా కోసమేనా ఈ మిఠాయి? చూడ్డానికి భలే ఉన్నారే ప్యాంట్, షర్ట్‌లో సూపర్ ప్రకాష్ అని చెప్పడంతో చుట్టుపక్కల చూసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆమెను చెట్టు కిందకి లాక్కెళ్ళి నేను శాస్త్రి కోసం వచ్చాను. నువ్వు పిచ్చి పిచ్చి చేష్టలు చెయ్యకు అంటూ చెయ్యి గట్టిగా పట్టేసుకొని లోపలికి వెళ్ళిపోతుంటే కందిన ఆమె మణికట్టును చూసుకున్న త్రిపుర అబ్బో! గట్టి మనిషే అనుకుంటూ
తనలో తనే నవ్వుకుంది. అక్కా, ప్రకాష్ అన్నయ్య వచ్చాడా అంటూ కమల అమాయకంగా అడగటంతో అన్నయ్య ఏంటి అన్నయ్య? పేరుతో పిలువు లేదంటే ఏం పిలవకుండా ఉండు అని ఆమెను గదుముకొని ప్రకాష్ వచ్చాడని స్పెషల్‌గా టీ చేసి అతనికి ఫాస్ట్‌గా ఇచ్చి అయిపోయేలా ఫాస్ట్‌గా స్వీట్ అన్నము, పులిహోర, గారెలు అన్నీ చేసింది. ఈలోపు స్నేహితుడికి శుభాకాంక్షలు చెప్పి ఇంక నేనొస్తాను శాస్త్రి అని అంటూ ఉంటే శాస్త్రి గారు అమ్మ, నాన్న కూడా మంచోళ్ళే కాబట్టి ప్రకాష్ తన తల్లిదండ్రులు లేరని కొంచెం జాలిని చూపించారు. త్రిపుర ఏం చేస్తున్నావంటూ తల్లి పిలిచేసరికి అన్నయ్య పుట్టినరోజు కదమ్మా! అందుకే వంటలు చేస్తున్నానని చెప్పి చేసినవన్నీ ఒక్కొక్క బాక్స్ చొప్పున కట్టుకు వెళ్ళిపోతున్న ప్రకాష్‌ని ఆపి ఆ క్యారేజ్ మొత్తం అందించింది శాస్త్రి. ఏమో త్రిపుర వంటలు బాగా చేస్తుంది. ఈ పూట నువ్వు వండుకోకుండా తిను అని చెప్పి నేను మధ్యాహ్నం వస్తాను సినిమాకి వెళ్దామని చెప్పాక ప్రకాష్ గారు త్రిపుర వైపే కళ్ళెత్తి కూడా చూడకుండా వెళ్ళిపోయారు. చాలా రోజుల తర్వాత పుష్టిగా భోజనం చేసేసరికి ఎప్పుడూ గోరుముద్దలు తినిపించిన తన తల్లి గుర్తుకు రావడంతో ఆ బాధతోనే ఆ రోజు మొత్తం గడిపేశాడు ప్రకాష్. అలా ఇంకో 2 సంవత్సరాలు జరిగిపోతే త్రిపుర ఇంటర్ పూర్తి చేసుకుంది. శాస్త్రి గారు డిగ్రీ అయిపోయి ఇద్దరు చెల్లెళ్ళు ఇంట్లో వయసు పడిన అమ్మానాన్నను వదిలేసి ఉద్యోగాలంటూ టౌన్‌లకు తిరగలేక గవర్నమెంట్ జాబ్ కోసము గట్టిగానే ట్రై చేశాడు. ఆయన అదృష్టమేమో బ్యాంక్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లోనే జాబ్ రావడంతో సంతోషం అనిపించి ఆ జాబ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ 2 ఏళ్లలో త్రిపుర ప్రకాష్‌ని ఎంత విసిగించిందో, ఎంత అల్లరి చేసిందో తెలియదు కానీ అతను కూడా ఆమె మీద తెలియకుండానే ప్రేమను పెంచుకున్నాడు. కానీ ఎక్కడో ఉన్న చిన్న గీత అతన్ని ఆపేసింది. శాస్త్రి ఇక పెద్దదానికి పెళ్లి చేసేద్దాం. నీ మాట విని దాన్ని ఇంటర్ వరకు చదివించాం అంటూ వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటే, అన్నయ్య నేనిప్పుడే పెళ్లి చేసుకోను. డిగ్రీ చదువుతానని చెప్పి బలవంతంగా ఒప్పించి 2 సంవత్సరాల పాటు డిగ్రీ అయితే కంప్లీట్ చేసింది కానీ, మూడో సంవత్సరానికొచ్చేలోపే పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. అమ్మాయిలకు చదువు ముఖ్యమే కదా అమ్మా! అప్పుడే పెళ్లేం చేస్తాం కొన్ని రోజులు తను చదువుకోనివ్వంటూ శాస్త్రి కూడా త్రిపురకు హెల్ప్ చేయడంతో ఆమె ఆటలు సాగాయి. డిగ్రీ వరకు చదివింది. కానీ ఇటుపక్క ప్రకాష్ ఇంటిని నెట్టుకొస్తూ కూలి పనికి పోయి ఎంత వెనకేద్దాం అనుకున్నా కూడా పొలం అమ్మినా సరిపోని బ్యాంక్ లోను అతని ప్రాణాలు తీసి వచ్చిందన్న ఆ లోన్ కట్టడానికి సరిపోయేది. అతను పెడుతున్న దూరాన్ని ఇంకా ఆపలేక ఒకరోజు కాలేజ్ సగంలో నుండే బయటకొచ్చేసిన త్రిపుర ప్రకాష్ ఇంటికి వెళ్ళింది. మబ్బులు పట్టే కాలం. అసలు టైం కూడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వాన కురుస్తున్న ఆమె భయం లేకుండా ఇంటికి వెళ్ళింది. ముందు రోజు సేద్యం పని చేసొచ్చిన ప్రకాష్ బాగా అలసిపోయి ఆ రోజు పొద్దున్న టిఫిన్ కూడా వండుకోకుండా అలాగే పడుకునున్నాడు. షర్ట్ లేకుండా. ఇల్లు మొత్తం చూసింది. ఎక్కడివన్నీ అక్కడే ఉన్నాయి. అతనేం వండుకున్నట్లు ఆనవాళ్లు కనిపించకపోయేసరికి త్రిపురని ఇల్లు మొత్తము చక్కదిద్ది ప్రకాష్ కోసం వంట కూడా చేసి ఇంకో పొయ్యి మీద వేడిగా నీళ్లు కాచి ప్రకాష్‌ని లేపడానికి వెళ్ళింది. డీప్ స్లీప్‌లో ఉన్నాడేమో. ఎంతకీ నిద్ర మేలుకోకపోవడంతో ఆమె బలంగానే భుజం మీద తోసేసరికి ఉలిక్కిపడి లేచిన అతను కొంచెం శబ్దం చేసేసరికి దానికి భయపడిన త్రిపుర వెనక్కి అడుగు వేయబోయి లంగా తట్టుకొని తిరిగి ప్రకాష్ మీదకే పడిపోయింది. ఆయన ఒళ్ళు, త్రిపుర ఒళ్ళు ఒకదానికొకటి తీసుకొని పోవడంతో అప్పటి వరకు నిగ్రహంగా ఉన్న ప్రకాష్ ఒక్కసారిగా సెన్స్ లాస్ అవుతూ దగ్గరగా ఉన్న త్రిపుర ముఖానికి ముద్దు పెట్టేశాడు. ఆమె కళ్ళు మూసుకొని ఆ ముద్దును ఆస్వాదిస్తూ ఉంది. సడన్‌గా ఆకాశంలో ఉరమడంతో ఆ సౌండ్‌కి ఇద్దరు దూరం జరిగితే ఒకరినొకరు చూసుకోలేక సిగ్గుతో వెనక్కి తిరిగారు. కానీ త్రిపురని ధైర్యం చేసి ప్రకాష్ గారిని వెనక నుంచి హత్తుకుంటూ నేనంటే నీకు ఇష్టమని తేలిపోయింది. మనం ఎందుకు పెళ్లి చేసుకోకూడదని ఆమె అడుగుతుంటే అది జరుగుతుందని నువ్వు ఇన్ని కలలు కని ఇంత దూరం వచ్చావా త్రిపుర? నీకెందుకు చెప్తుంటే అర్థం కావడం లేదు. నీ దారి వేరే, నా దారి వేరే. మనం ఎప్పటికీ కలవం. పైగా నువ్వు చదువుకున్న అమ్మాయివి. నాకంటే మంచి సంబంధం వస్తుంది. ఇది ప్రేమగా పుట్టింది కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే తుంచెయ్యి అని అతను చెప్తున్నా కూడా వినకుండా అతని వీపుకి పంటిగాటు పెట్టి నేను బయట వేసినప్పటి నుంచి మిమ్మల్ని నా పక్కన ఊహించుకున్నాను. ఇంకొకరితో నేను జీవితాన్ని పంచుకోలేను ప్రకాష్. అది ఎందుకు అర్థం చేసుకోలేకున్నారు? ఇక అన్నయ్య అంటారా? ఆయన ఖచ్చితంగా మన ప్రేమను ఒప్పుకుంటారని చెప్తూ ఉంటే ప్రకాష్ అసలు వద్దని సీరియస్‌గా చెప్పడంతో ఇప్పుడే చెప్తున్నాను. రేపు మా ఊర్లోని గుళ్ళో సెలవు పెట్టి కాలేజ్‌కి మరీ ఉంటాను. నాకిష్టమైన ఆ రాముడి గుడి ముందే కూర్చొనుంటాను. మీరొచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేంత వరకు ఆ గుడి నుంచి బయటకి రానని చెప్తున్నా. అంతే. అంత లేదు. అండ్ నాకు దూరం పోవాలని చూసినా నన్ను ఒప్పుకోకపోయినా ఏం చేసుకుంటానో నాకే తెలీదు. చనిపోవడానికి కూడా నేను సిద్ధమే అని ఆమె చెప్పగానే కోపం ఆపుకోలేని ప్రకాష్ ఆమెను చెంపకేసి ఒకటి పీకాడు. కోపంగా చూస్తూనే బ్యాగ్ తగిలించుకొని ఇంటికి వెళ్ళిన త్రిపుర మరుసటి రోజు ఎలా అయినా ప్రకాష్ వస్తాడన్న నమ్మకంతో పొద్దున్నే వెళ్ళి గుళ్ళో కూర్చొని తనకు వచ్చిన సంగీత రాగాలు పాడుతూ ఉంది. ప్రకాష్ కోసం ఎదురుచూస్తూ పొద్దు పొడిచినప్పుడు వెళ్ళిన ఆమె పొద్దు గుంకుతున్నా ఇంకా రాకపోవడంతో గుడిని వదిలి కూడా రాలేదు. ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ కన్ఫర్మ్ లవ్ స్టోరీ అయిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ ఏమీ లేదు. అట్‌లీస్ట్ కొంచెం మంచిగా చెప్తే మీకు కూడా అర్థమవుతుంది కదా అని అంతే. డోంట్ ఫీల్ బోర్.
ఎలా ఉందో కమెంట్ చేయండి. మన ప్రకాష్ త్రిపుర లవ్ స్టోరీ కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.